ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రాజకీయ దుమారం రేగింది. మాజీ మంత్రి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని తనతో ఉండే ఒక వ్యక్తి బయటకు విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో లోకల్ ఎమ్మెల్యే, లోకల్ నాయకుల గురించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఏదైతే తన అనుచరులతో సమావేశమై నియోజకవర్గ పరిస్థితుల మీద మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. వాళ్ళతో ఉన్న వాళ్ళే ఎవరో ఆయనకి తెలియకుండా ఆ వీడియో బయటికి విడుదల చేసినట్లుగా ఆ వీడియో చూస్తే ఒక పక్క అనిపిస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం చూస్తే ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకప్పుడు మనతో పాటు మన పార్టీలో పనిచేసిపోయిన వాడే, మన పార్టీలో పనిచేసిపోయిన ఆయన్ని అక్కడ తెలుగుదేశంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వాళ్ళు ఇప్పుడు నెత్తిన పెట్టుకుని మొయ్యాల్సి వస్తుంది. కానీ అతని తీరు మీద అందరూ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే, అతని బంధువులు మాత్రమే అక్కడ అన్ని కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళెవరికి కూడా తగిన ప్రాధాన్యత లేదనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయటం, వాళ్ళంతా కూడా భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యే గురించి తెలుసుకుంటారు, తర్వాత రియలైజ్ అవుతారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వీడియోలో మనం చూడవచ్చు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే యొక్క తీరుని, ఎమ్మెల్యే మీద ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచన, వీటన్నిటికీ సంబంధించి అక్కడ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా వీళ్ళ అభిప్రాయం ఏంటనేది కూడా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే కొంతమంది మాత్రం ఇది దగ్గర 7 నిమిషాల దాకా ఉన్నటువంటి వీడియో, ఈ వీడియో మాజీ మంత్రికి తెలియకుండా విడుదల చేసేంత గొప్ప విషయం అయితే దాంట్లో ఏమీ లేదు. కేవలం దీని ఒక పబ్లిసిటీ కోసం మాజీ మంత్రి ఈ విధంగా కూడా వాళ్ళ అనుచరులు కూడా ఈ విధంగా ప్లాన్ చేసి ఉండవచ్చు అంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది. మరో పక్క ఏదైతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ మధ్య కాలంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు కానీ, వాళ్ళకి ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం కానీ అవన్నీ కూడా తెలియజేసే విధంగా జోగి రమేష్ తన అభిప్రాయాన్ని అటు కార్యకర్తలు, నాయకులతో పంచుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీసి బయటికి విడుదల చేశారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా మైలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే మైలవరం నియోజకవర్గం ఇప్పుడు కృష్ణా జిల్లాలో, ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. అక్కడ ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒకరు. ఇప్పుడు ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఆయన చక్రం తిప్పుతున్న వాళ్ళలో ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయనకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు మాజీ మంత్రి మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నరేంద్ర. లోకల్ వాళ్ళందరూ కూడా మనవాళ్ళు రెడ్డి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన కాన్స్టిట్యున్సీ, మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా మనం అనాల్సిన పనుల. వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే మీద ఇష్టంతో ఎవడు చేయట్లా. ఎమ్మెల్యే అంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉన్నవాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే మనకు ఫోన్ చేసి, మన నాయకుడికి ఫోన్ చేసి, నాకు మీకు ఫోన్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తున్నాం, ఆడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, అయినా కానీ భరిస్తున్నాం అని చెప్పి మీ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఇబ్బంది పడ్డారు, మా పార్టీ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత మేము అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం అని వాళ్ళు చెప్పాడు. ఎమ్మెల్యేకి లెఫ్ట్ రైట్ ఉన్నోళ్ళే ఫోన్ చేసి చెప్తుంటే ఒక పార్టీ హోదా లేకపోతే ఇంకోటి ఉన్నోడు మాట్లాడితే అదొక లెక్క ఉంటుంది.
మరి అక్షరజ్ఞానం లేని పాపం నిన్న మొన్న కూడా బయటికి రానోళ్ళు చిన్న చిన్న కుటుంబాల్లో ఎమ్మెల్యే దోపిడీ పాపం బలైపోతాం. ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఎమ్మెల్యే బాగుంది వాళ్ళు దోసుకోవడం తప్ప స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరున్నారు పాపం ఆ నాయకులు ఎవరు లబ్ధి పొందుతా ఉన్నారు. కష్టం వాళ్ళు అలా కష్టపడతారు కానీ ఉపయోగం ఏంటి? మన దగ్గర దోసుకున్నాడు అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు నియోజకవర్గంలో. ఇప్పుడు పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాడు. విజయబాబు ఉన్నాడు, లేదా ఉయ్యూరు నరసింహరావు ఉన్నాడు. ఎక్కడ దాకింది? సీతారామ లేడా? మన దాపాల సీతారామ ఇప్పుడు ఇచ్చి ఉన్నాడు లేడా? వాళ్ళు ఏముంది పాపం దిక్కులు లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి జేజే అంటున్నారు తప్ప ఎమ్మెల్యే మీద అభిమానంతోనా? నడదాకా ఈ నోరులే కదా. విజయబాబు అన్ని లేదా ఉయ్యూరు నరసింహరావు అని సీతారామాన్ని మైలవరం వీరప్పని చెప్పి మనం అన్నావా? మనం అన్నాం. కానీ ఏంటంటే వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మోస్తున్నాడు. ఇప్పుడు కృష్ణప్రసాద్ ఎందుకు మోతున్నారు? కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా మన మీద ఏదన్నా అన్నా, లేకపోతే కౌంటర్ ఇచ్చినా, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టినా అతను బలవంతంగా ఇది పోస్టులు క్రియేట్ చేసి పెట్టమంటే తప్ప ఎవ్వరు కూడా పెట్టరు. వాళ్ళంతా మనవాళ్లే. రేపు గ్యారంటీగా రేపు ఎలక్షన్లు వచ్చేసరికి వాళ్ళందరూ కూడా రియలైజ్ అవుతారు. ఆటలో సగం మంది మనకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వ్యక్తిగతంగా మరి KGF3 అన్నాం. KGF అప్పుడు దాకా వాళ్ళు తెలుసా పాపం? వాళ్ళు ఏమన్నారు? ఫోన్ చేసి మాకే తెలియదండి, ఈ నియోజకవర్గంలో ఉన్న మాకే తెలియదు, ఇంత దోపిడీ జరుగుతూ ఉన్నదని, ఇన్ని కోట్ల రూపాయలు దోచేస్తా ఉన్నాడు కృష్ణప్రసాద్ అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు. జనసేన వాళ్ళు కూడా ఒకళ్ళు ఏదో ఫోన్ చేశారు కదా, నాగిరెడ్డి కూడా చేసినట్టున్నారు. వాడు కూడా చెప్తా ఉన్నారు. అంటే